హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు శివరాత్రి. సో ఈరోజు నేను ఏం చేస్తా అది చూసేద్దాం. ఇంట్లో ఉన్నప్పుడు ద వే వి సెలబ్రేట్ శివరాత్రి ఇస్ డిఫరెంట్, అండ్ ఇంట్లో కాకుండా బయట ఉన్నప్పుడు ద వే వి సెలబ్రేట్ విల్ బి టోటలీ డిఫరెంట్. సో ఆ డిఫరెన్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేను ఎలా చేసుకుంటున్నాను అండ్ ఎవ్రీథింగ్ చూసేయండి. సో ఫస్ట్ అయితే మార్నింగ్ ఇప్పుడు 6 అవుతుంది. సో నేను ఫస్ట్ జిమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత విల్ టాక్ అగైన్. ఎస్, గాట్ రెడీ టెంపుల్కి వెళ్ళడానికి. ఎస్, శివరాత్రి. సో శివ టెంపుల్కి వెళ్దాము, కమాన్. శివుడు టెంపుల్కి అయితే వచ్చేసాము. అక్కడ మీరు లైన్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందనేసి. మీరు ఇంకా ముందుకు వెళ్తే కూడా నేను చూపిస్తాను. ఇంకా బయట ఇవన్నీ తీసుకున్నాము. యాక్చువల్గా లోపల కూడా దొరుకుతాయి, కానీ ఈ రెస్ట్లో అక్కడ తీసుకునే అంత స్కోప్ ఉండదని చెప్పి బయట తీసుకున్నాం అనమాట. కొబ్బరికాయలు, ఫ్లవర్స్, శివుడికి ఇష్టమైనవన్నీ తీసుకొని. ఇక్కడ లైన్ అయితే చాలా పెద్దగా ఉండే. ఇక్కడెక్కడ లోపల టెంపుల్ ఉంటే రోడ్ మీద ఉండే. సో ఫైనల్గా అయితే ఏం ఎక్కువ టైం పట్టలేదు. 1 hour 20 minutes 30 minutesలో అయిపోయింది దర్శనం. అండ్ ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా శివ పార్వతుల కళ్యాణం కూడా ఉండే ఈవినింగ్, బట్ నేను వెళ్ళలేదు. అండ్ బాగానే తొందరగానే అయిపోయింది. దెన్ ఐ కేమ్ హోమ్. సో ఇక్కడ వచ్చాక యాక్చువల్గా ఈరోజు వర్క్ ఉండే. సో వర్క్ మీకు, మా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు హాలిడే లేదు, సో నీట్ వర్క్. అండ్ ఈరోజు సో యాజ్ వర్క్ ఉంటుంది కాబట్టి నేను పెద్దగా మీకు ఏమంతా చూపించలేను. బట్ చూపించిన వరకు అయితే మీరు చూసి ఇలాగే చూపిస్తాను. సో వర్క్, నో ఫుడ్. సో ఈరోజు ఫాస్టింగ్ ఉంటాను ఆబ్వియస్గా. సో నైట్ మళ్ళీ ఏమైనా చిన్నవి శివుడికి ఏమైనా పూజాలు ఉంటే అవన్నీ చూపిస్తాను. సో స్టే ట్యూన్. యాక్చువల్గా నేను కుంభమేళ కుంభమేళ బ్లాగ్ పోస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ శివరాత్రి. సో మీకు ఇంకా ఏమైనా ఇలాంటి కంటెంట్ కావాలి అని అంటే చెప్పండి. సో ఐమ్ టాకింగ్ దిస్ బికాస్ ఎలాగో బ్లాగ్ చిన్న అయిపోతుంది అని చెప్పి. అండ్ ఆల్సో బై ద వే ఐ వాంటెడ్ టు నో. సో మీరు నాకు ఇన్స్టాలో కానీ పర్సనల్గా కానీ ఆల్వేస్ కమెంట్స్లో కానీ ప్లీజ్ లెట్ మీ నో వాట్ కైండ్ ఆఫ్ బ్లాగ్స్ యు గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్. బికాస్ నేను చేసిన దాంట్లో మోస్ట్ ఆఫ్ దాంట్లో నుమాయిష్ ఒకటి మంచి రీచ్ వచ్చింది. సో నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇస్ యూస్ఫుల్. అది కూడా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కాకుండా న్యూ సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోయింది. బికాస్ దట్స్ అ కంటెంట్ దట్ విల్ బి యూస్ఫుల్ టు పీపుల్ అనమాట. సో ఇదేంటి అంటే జస్ట్ నా రొటీన్ చూడడం కైండ్ ఆఫ్ లో వస్తుంది. సో యూస్ఫుల్ అంటే ఐ నీడ్ టు గో ఫర్ షాపింగ్, ఆర్ ఐ నీడ్ టు బై సమ్ న్యూ థింగ్స్ ఫ్రమ్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ వాట్ ఎవర్, దెన్ ఐ నీడ్ టు డూ వ్లాగ్స్. ఆర్ దెన్ ఇన్ దట్ కేస్ అట్లా పోతుంది రీచ్ అనిపిస్తుంది ఆఫ్టర్ సీయింగ్ దిస్ నుమాయిష్ రీచ్. సో ఇంకా మీకు పర్సనల్గా ఇట్లా కావాలి సో ప్లీజ్ లెట్ మీ నో. నేను దాన్ని బట్టి నేను చేయగలిగితే చేస్తాను. ఆర్డర్ ఫుడ్ రిలేటెడ్ కమైన బ్లాగ్స్ కావాలా, రెస్టారెంట్స్ ఇక్కడ బాగుంటాయి అట్లా చెప్పినప్పుడు నేను వెళ్ళి అక్కడ ట్రై చేస్తాను. సో ఈవినింగ్ దేవుడికి ప్రే చేసి సో ఫ్రూట్స్ తినొచ్చు కాబట్టి సో ఇవన్నీ
ఉన్నాయన్నమాట. సో అన్నీ అవైలబుల్గా పెట్టారు ఇంట్లో, డ్రై ఫ్రూట్స్, గ్రేప్స్, యాపిల్, వాటర్ మిలన్ అండ్ ఆల్. సో ఇంకా అవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ స్టార్ట్ చేయమన్నారు ఫస్ట్. బట్ దెన్ లేటర్ ఏమనంటే ఆకు ఒక లీఫ్ ఉంటుంది ఏదో, దాంతో తింటే మంచిది అని చెప్తే, సో దెన్ ఫస్ట్ ఆ లీఫ్ అండ్ ద డ్రై ఫ్రూట్ మిక్స్ చేసుకొని తిన్నాను. టేస్ట్ చాలా బాగుంది యాక్చువల్లీ. లీఫ్ లాగా ఏదో బాలేక చేదుగా ఏం లేదు. దట్ సిమిలర్ టు నేరేడ్ పండు టేస్ట్ లాగా వచ్చింది కొంచెం. అండ్ వెన్ ఐ ఈట్ మిక్సింగ్ బోత్ దట్ వాస్ సో గుడ్. అండ్ తినేసిన తర్వాత ఇంకా కడుపు నిండాలి కదా, దానికి యాపిల్స్, గ్రేప్స్ తిన్నాను, వాటర్ మెలన్ అండ్ ఆల్ వాట్ ఎవర్ అవైలబుల్. ఐ జస్ట్ ఏట్ ఎవ్రీథింగ్. సో ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాను, మరి అన్నీ తినడం ఎందుకని చెప్పి. దాని తర్వాత కాసేపు అలా శివుడిది రీల్ వస్తే చూసి దాన్ని చూసి ఇలా శివుడి లింగం లాగా గ్రేప్స్తో ట్రై చేశాను. ఆఫ్టర్ సో మెనీ అటెంప్ట్స్ ఇట్ కేమ్ యాక్చువల్లీ, బికాజ్ ఈజీగా రావట్లేదు. దెన్ లేటర్ కాసేపు అలా టైం పాస్ చేసి అలా చేసి ఫుల్ నిద్ర వస్తుందని చెప్పి నైట్ 10 or 11 అవుతుంటే ఇంకా నిద్ర పోగొట్టుకోవడానికి చెప్పేసి ఇక మళ్ళీ ఐ స్టార్టెడ్ ఈటింగ్ లైక్ బనానా అండ్ గావా. సో అవి తినుకుంటూ ఉన్నాను నిద్ర పోగొట్టుకోవడానికి అని చెప్పి. సో మేము జనరల్గా డే మొత్తం మార్నింగ్ దాకా అయితే జాగారం మేము చేయము, లైక్ 12 దాకా చేస్తాము. 12కి మళ్ళీ పూజ చేసేసి శివలింగంకి పూజ చేసేసి దెన్ వీ స్లీప్ అనమాట. సో దట్ ఈస్ వాట్ వీ డిడ్. సో ఇది ఒక 11:30 అట్లా అవుతుంటే నేను ఇంకా తినుకుంటూ కంట్రోల్ చేసుకున్నాను. దెన్ ఆఫ్టర్ దాట్ పూజ చేసామన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు శివలింగంకి వాటర్తో, పాలతో, ఫ్లవర్స్తో అండ్ ఆకులు అవి ఇవన్నీ పెట్టేసి, శివుడికి ఇష్టమైన పూలు అండ్ ఆకులు అవన్నీ పెట్టేసి మేము పూజ చేసామన్నమాట, లైక్ ఇంట్లో అందరము. ఇంకా నెక్స్ట్ డే ఫాస్టింగ్ వదిలేస్తాం కాబట్టి దేవుడికి మొక్కిన తర్వాత. సో స్వీట్తో స్టార్ట్ చేయాలి కాబట్టి, సో మా పెద్దమ్మ భక్ష్యం చేస్తే భక్ష్యం తినేసి దెన్ పునుగులు తినేసి ఐ వెంట్ టు ఆఫీస్. దెన్ ఇంతే గాయస్. సో శివరాత్రి ఇలా పూర్తయిపోయింది. సో ఈరోజు మొత్తం నాన్ వెజ్ తినొద్దు, ద నెక్స్ట్ డే ఇస్ ద మెయిన్ డే. అండ్ అంతే గాయస్. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.